దక్షిణాసియాలో జియో పాలిటిక్స్ వేగంగా మలుపులు తిరుగుతున్నాయి. ఉన్నట్టుండి వాతావరణం మారిపోయినట్లుగా దేశాల మధ్య రాజకీయాలు కూడా మారిపోతున్నాయి. మీరు గమనించారా? పాకిస్తాన్ను అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు దూరం పెట్టాయి. దోబీకా కుత్తా నా గర్కా నా ఘాట్కా అన్న చందంగా పాకిస్తాన్ ఇటు అమెరికాకు, అటు చైనాకు క్రమంగా దూరం అవుతోంది. రెండింటినీ తమ ఆప్త మిత్రులుగా ప్రచారం చేసుకునే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా పహల్గామ్ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ పరస్పర సహకారంతో పాటు దేశ ప్రజల కోసం అనేక దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఇదే సందర్భంలో పాకిస్తాన్ మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసమే అమెరికాను, చైనాను వాడుకుంటోంది. అమెరికా, చైనా మధ్య ఉన్న వైరాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోంది. వీలైనంతగా ఆ దేశాల నుంచి నిధులు, ఆయుధాలు పొందడంతో పాటు అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి రుణాలను సేకరించడంలో వాడుకుంటోంది. అమెరికాకు చైనాను, చైనాకు అమెరికాను బూచిగా చూపుతూ ఇరు దేశాల నుంచి లబ్ధి పొందుతున్న పాకిస్తాన్ నక్కజిత్తులను ఇటీవల ఈ రెండు దేశాలు గుర్తించాయి. దీంతో ఇప్పుడు అమెరికా, చైనాలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మారాయని అంటున్నారు దౌత్య నిపుణులు. ముందుగా ఈ విషయంలో అమెరికా, పాకిస్తాన్ సంబంధాలను గురించి చూద్దాం. అమెరికా, పాకిస్తాన్ సంబంధాలు చారిత్రాత్మకంగా లావాదేవీ స్వభావం కలిగి ఉంటాయి. గతంలో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ అమెరికాకు కీలక భాగస్వామిగా ఉండేది. అందుకే అమెరికా నుంచి సైనిక సహాయం, ఆర్థిక సహకారం అందింది. కానీ 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత పాకిస్తాన్తో అవసరం తీరిపోయింది. దాంతో పాకిస్తాన్ ప్రాముఖ్యత తగ్గింది. అమెరికా వైఖరిలో మార్పు కనిపించింది. అయితే పాకిస్తాన్, చైనా స్నేహ సంబంధాలు, బలమైన సైనిక, ఆర్థిక సంబంధాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీలో పాకిస్తాన్ చైనాకు సన్నిహితంగా ఉండడం అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. అమెరికా భారత్ ను చైనాకు వ్యతిరేకంగా ఒక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ శత్రుత్వం కారణంగా అమెరికా పాకిస్తాన్ తో దూరం పాటిస్తోంది. ఆపరేషన్ సింధూర్ కు మద్దతు ఇవ్వడం, ది రెసిస్టెన్స్ ఫోర్స్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అమెరికా ఎప్పటి నుంచో పాకిస్తాన్ ను తాలిబాన్, హక్కానీ నెట్వర్క్ వంటి ఉగ్రవాద సంస్థలకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తున్నట్లుగా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీశాయి. పాకిస్తాన్ యొక్క ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతలు అమెరికాకు పాకిస్తాన్ ఒక నమ్మదగిన భాగస్వామిగా చూడడంలో అడ్డంకులుగా మారాయి. మొన్నటి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ భారత్ ను ఎదుర్కోవడంలో విఫలమవ్వడం చైనాకు ప్రతిష్టాత్మకంగా మారింది. పాకిస్తాన్ కు సరఫరా చేసిన డిఫెన్స్ ఆయుధాలను వినియోగించడంలో దారుణంగా విఫలమవడం దానికి తలకొట్టేసినంత పనైంది. అంతర్జాతీయ మార్కెట్లో చైనా రక్షణ రంగ వ్యాపారానికి తీరని దెబ్బ తగిలింది. దాంతో చైనా కూడా ఇప్పుడు పాకిస్తాన్ ను దూరం పెడుతోంది. చైనా, పాకిస్తాన్ల మధ్య దశాబ్దాలుగా ఆల్ వెదర్ స్ట్రాటజిక్ భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఇటీవల కొన్ని సంఘటనలు ఈ సంబంధాలలో ఒత్తిడిని సూచిస్తున్నాయి. పాకిస్తాన్ లో, ముఖ్యంగా బలూచిస్తాన్ లో చైనా ఇంజనీర్లు, కార్మికులపై ఉగ్రవాద దాడులు పెరిగిపోయాయి. ఈ దాడులు ప్రాజెక్టులపై ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం కారణంగా చైనాకు చెల్లించాల్సిన రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. మీకు తెలుసా? ఇప్పటి వరకు ముఖ్యంగా విద్యుత్ రంగంలోనే $15 బిలియన్ పైగా చైనాకు పాకిస్తాన్ బాకీ పడిందట. ఈ రుణాలు రీప్రొఫైల్ చేయాలని పాకిస్తాన్ కోరినప్పటికీ చైనా దీనిపై కఠిన వైఖరి తీసుకుంది. అమెరికా ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ గ్వాదర్ పోర్టులో చైనా నావికా దళానికి అనుమతి నిరాకరించడం కూడా చైనాకు ఆగ్రహం కలిగించింది. ఇది చైనా, పాకిస్తాన్ సంబంధాల్లో వచ్చిన మార్పును సూచిస్తోంది. పాకిస్తాన్ అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుందన్న ఊహాగానాలు చైనాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా దాడులు జరిపిన సమయంలో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అమెరికా సందర్శన, డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన లంచ్ మీటింగ్ చైనాకు కంపరం పుట్టిస్తోంది. ఇన్నింటికి కారణం కేవలం పాకిస్తాన్ ఒక కీలక భౌగోళిక స్థానంలో ఉండడమే. అమెరికా, చైనా వైఖరిలో మార్పులకు కూడా ఇప్పుడు భౌగోళిక రాజకీయ పోటీ ముఖ్య కారణంగా ఉండనుంది. ఇన్నాళ్ళు అమెరికా, చైనాలకు నచ్చకున్నా పాకిస్తాన్ తో కలిసి ఉండాల్సి వచ్చింది. కానీ ఆ బలహీనతనే పాకిస్తాన్ ఉపయోగించుకుంటుందని తెలిసాక పాకిస్తాన్ ను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాయి. అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న శత్రుత్వం, భారత్ తో అమెరికా సన్నిహిత సంబంధాలు, చైనా, పాకిస్తాన్ భాగస్వామ్యం ఈ సందర్భంలో కీలకంగా మారాయి. అమెరికా చైనాను వ్యూహాత్మక పోటీదారుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో చైనాకు సన్నిహితంగా ఉన్న పాకిస్తాన్ పై అమెరికా అనుమానంతో ఉంది. ఇదే సమయంలో అమెరికా భారత్ ను ఇండో పసిఫిక్ వ్యూహంలో కీలక భాగస్వామిగా చూస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. ముఖ్యంగా ఇక్కడ మరొక అంశం గురించి చెప్పుకోవాలి. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. మతం పేరు అడుగుతూ 26 మందిని కాల్చి చంపేశారు.
ఈ ఘటన యావత్ భారత్ తో పాటు ప్రపంచంలో అనేక దేశాలు ఖండించాయి, భారత్ కు బాసటగా నిలిచాయి. అయితే ఈ ఘటనపై చైనా మాత్రం ఏమీ మాట్లాడలేదు. పైగా పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ప్రతిఘటించేందుకు పాకిస్తాన్ చేసిన దాడులకు సహాయం కూడా అందించింది, ఆయుధాలు సరఫరా చేసింది. ఇప్పుడు ఘటన జరిగిన 2 నెలల తర్వాత తాజాగా డ్రాగన్ కంట్రీ పహల్గాం దాడిని ఖండించింది. జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన 3 రోజుల తర్వాత చైనా తాజాగా పహల్గాం దాడిపై స్పందించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. చైనా, రష్యా, భారత్లతో కూడిన ఒక కూటమిని ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలవడంతో ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా అధ్యక్షుడితో జరిపిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. గతంలో చైనా తన వీటో శక్తిని ఉపయోగించి పాకిస్తాన్ ఉగ్ర సంస్థలకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడిని ఖండించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడడం పాకిస్తాన్ దూరం పెడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఈ మార్పుకు కారణం భారత్తో స్నేహబంధం బలోపేతం చేసుకోవాలన్న చైనా ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పహల్గాం దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ఒక్కటే సరిపోదు. ఇది జైషే మహమ్మద్ కు ముసుగు సంస్థగా పనిచేస్తుందని భావిస్తున్న నేపథ్యంలో మసూద్ అజార్ ను భారత్ కు అప్పగించేలా పాకిస్తాన్ పై అంతర్జాతీయ ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత అమెరికా, చైనాలపై ఉంది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పాకిస్తాన్ లో లేడని ఆ దేశం పదే పదే చెప్పినప్పటికీ భారత నిఘా వర్గాలు అతడు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని స్కార్దు సమీపంలో సాత్పరాలో ఉంటున్నట్లుగా గుర్తించారు. పుల్వామా, పఠాన్కోట్ మరియు 2002 పార్లమెంట్ దాడులకు సూత్రధారిగా ఉన్న మసూద్ను అప్పగించే బాధ్యత పాకిస్తాన్ పై ఉంది. ఈ విషయంలో అమెరికా, చైనాలు పాకిస్తాన్ పై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా ఆలస్యంగానైనా టిఆర్ఎఫ్ ను నిషేధించిన అమెరికా నిర్ణయాన్ని భారత్ హర్షించింది. భారత రాయబార కార్యాలయం ఈ చర్యను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 2 దేశాల మధ్య బలమైన సహకారానికి నిదర్శనంగా పేర్కొంది. ఏది ఏమైనా ప్రస్తుతం జియో పాలిటిక్స్ వేగంగా మారుతున్నాయి. అటు పాకిస్తాన్ పై మన దేశం చేసిన ఆపరేషన్ కారణంగా పాకిస్తాన్ ఇప్పుడు అణ్వస్త్రాలపై వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తోంది. గతంలో తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, వాటిని భారత్ వైపు గురిపెట్టి ఉంచామని చాలా సార్లు భారత్ ను బెదిరించిన పాకిస్తాన్ ఇప్పుడు నోరు మెదపడం లేదు. భారత్ ఆపరేషన్ సింధూర్ దాడుల్లో పాకిస్తాన్ లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు కిరాణా హిల్స్ లోని అణ్వాయుధ సంబంధిత వ్యవస్థ దెబ్బతింది. అందుకే సైనికాధికారి జనరల్ ఆసిఫ్ మునీర్ తమ అణ్వాయుధాలు కేవలం ఆత్మరక్షణ కోసమేనని, యుద్ధం కోసం కాదని నాలుక మడత పెట్టారని సమాచారం. ఇప్పుడు అవి ఉన్నాయా లేక భారత దాడుల్లో నిర్వీర్యం అయ్యాయా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.